హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే గులాబ్ జామ్ చేస్తున్నాను. ఇంట్లో అయితే ఇంకా ఇంటికాడ ఉన్నాను కదా, ఈరోజు సేను పోకుండా, అందుకని పిల్లల కోసం అని చెప్పేసి గులాబ్ జాములు అయితే చేస్తున్నా. మాకు ఈ పండగ సంక్రాంతి పండగకి సెలవులకు వచ్చినారు కదా పిల్లలు, ఇంకా వాళ్ళకి మాకు పండగ లేదు కాబట్టి ఇంకేం స్వీట్ కానీ చేయలేదు. మేము చికెన్ అయితే చేసుకొని తిన్నాంలేండి, కానీ స్వీట్ అయితే చేయలేదు. అందుకనే వాళ్ళకి భక్ష్యాలు అవన్నీ ఎక్కువ పెద్దగా ఇష్టం లేదు ఈ మధ్య. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు బాగానే తింటుంటారు మళ్ళీ భక్ష్యాలు అయితే. ఇప్పుడైతే గులాబ్ జామ్ అయితే వాళ్ళకి ఇష్టం అనమాట. అందుకనే ఈరోజు అయితే గులాబ్ జామ్ చేస్తున్నా. మరి ఇంకా పిల్లలు రేపు హాస్టల్కి వెళ్ళిపోతారు, అందుకని ఈరోజు స్వీట్ చేసి పెడతాను. మరి ఈరోజు సండే స్పెషల్ ఏం చికెన్ ఏం లేదు, ఇంకా స్వీట్ చేస్తున్నా. చికెన్ ఇంకా మొన్న తిన్నాం కదా, అందుకని ఇంకేం తీసుకురాలేదనమాట. పిల్లలకి ఎంత ఇష్టమైన గులాబ్ జాములు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఈరోజు మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరి రెండు గులాబ్ జామ్ ప్యాకెట్లు తీసుకున్నాను నేను. కొంచెం ఒక చిటికడు అంతా సోడా పొడి వేస్తా, ఎక్కువేం లేదు, కొంచెం వేస్తున్నా, ఒక చిటికడు. నెయ్యితో కలుపుమా. నెయ్యితో కలుపురు, దీంట్లో కలుపుతారు కదా. నెయ్యితో కలుపురు. అది నెయ్యి కావాలంటే బాగా మంచి టేస్ట్ రావాలంటే కొంచెం పాకం పడతాం కదా మనం, పాకంలోకి వేసుకోవాలి. మేము కలుపుతారు, దీంట్లో పాలు వేసి కలుపుతారు, ఇంకా నీళ్ళతో కలుపుకుంటారు. పిండి పాలతో అయితే కలుపుతారు. నేను ఒకసారి పాలతో కలిపినా అప్పుడు సరిగా రాలేదనమాట, అందుకని నేను నీళ్ళు వేస్తాను. మరి ఎక్కువ నీళ్ళు కానీ పట్టదు. ఇది మనం గోధుమ పిండికి పోసుకున్నట్లు పోసుకోకూడదు. గోధుమ పిండి కలిపేటప్పుడు ఎట్లయినా ఎక్కువ వేసుకుంటాం కదా, కొంచెమే నీళ్ళు పడతాయి. మరి ఏమైనా సైలెంట్గా ఉంది. అది ఏం చేస్తున్నారు వాళ్ళు? టీవీ సౌండ్ వినపడకూడదని బంద్ చేస్తున్నారు. బంద్ చేస్తున్నారు. గులాబ్ జామ్ పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి గులాబ్ జామ్ చీలిపోకుండా. గులాబ్ జామున్ పిండి అయితే కలుపుకున్నా కదా, ఇప్పుడు పాకానికి అయితే చక్కెర వేస్తా. నేను 2 ప్యాకెట్లు గులాబ్ జామ్ పిండి తీసుకున్నాను కదా, అందుకని అర్ధ కేజీ పైన వేసిన చక్కెర, అర్ధ కేజీ పైన వేసిన ఒక చెంబు నిండా నీళ్ళు అయితే పోసినాను. మరి యూతల సైడ్ అయితే నూనె పెట్టేసుకుందామని గులాబ్ జాములు కాల్చుకునేవి. ఏమన్నా నీళ్ళు ఉన్నాయి దాంట్లో, వేడైతే పోతాను. నూనె సరే సన్ఫ్లవర్ ఏమంటే ఏంది న్యూట్రిప్లస్
ఇదే ఇది కొంచెం ఎర్రగా కనిపిస్తుంది. కొత్త రకం నూనె తెచ్చినారు. ఒక పక్క చక్కెర పాకానికి అయితే పెట్టేసిన కదా, ఇక్కడ నూనె కానీ పెట్టేసిన. ఇవైతే ఇప్పుడు పిండి చిన్న చిన్న ఏమంటారు అవి బాల్స్ బాల్స్ వేసుకున్నామండి గులాబ్ జామున్కి. ఈరోజు కొంచెం గులాబ్ జామున్లోకి నెయ్యి వేయమని అడుగుతున్నారు రవి, అందుకని ఇక నెయ్యి కానీ పెట్టినాను పక్కన గిన్నెలో. కరిగింది అది కానీ. లాస్ట్లో మనకు పాకం రెడీ అయినాక నెయ్యి వేస్తాను, కొంచెం టేస్ట్ బాగుంటుంది. పాకంలోకి వేస్తారా? పాకంలోకి వేసేది మరి. కలిపేటప్పుడు కూడా వేస్తారు. పిండి కలిపేటప్పుడు వేయరు రవి. ఇంకా సైజులో అయితే చేస్తున్నా గులాబ్ జాములు. చిన్నగా అయితేనే పెద్దగా అవుతుంది. చిన్నగా అంతేనా? చిన్నగా చేస్తాను. పెద్ద అంత లావు ఉంటే చిన్న అంటే బాగుంటాయి. లావు ఉంటే కానీ అంత టేస్ట్ అనిపించదు అనమాట. అన్నీ రెడీ అయినాక అయితే చూపిస్తాను చూడండి. మరి అన్ని చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాక ఎక్కువ ఉంది కదా పిండి, అందుకని ఇంక ఇట్లా కొన్ని కొన్ని చేసుకుంటూ కాలుస్తాను. మరి ఇప్పుడైతే నూనె కాగింది. తొందరగా కాలుతున్నాయేమో. నూనె వేడైంది కదా, అందుకని పిల్లలకి ఎక్కువ పెద్ద సైజు గులాబ్ జామున్ కంటే చిన్నగా చేస్తేనే ఇష్టము. అందుకని ఈరోజు కొంచెం చిన్నగా చేసినా. మరి అంత సైజు వస్తాయి చూడాలి మరి పాకంలోకి వేసినాక. ఏం చేస్తున్నారు డాడీ? చూడు, టీవీ వేస్తున్నాడు. టీవీ సౌండ్ లేదు. సౌండ్ లేదు, చిన్నగా పెట్టినాడు. ఇంకా పాకంగా ఉడుకుతుంది. ఇంకొంచెం 2 నిమిషాలు ఉడికినిచ్చి ఇంకా దించేస్తాను మరి. ఈ కలర్ వస్తే సరిపోతాయి. ఇప్పుడైతే బాగా కాలినాయి, తీసేస్తాను మరి. ఏం కలర్ అంటారు కదా? బ్రౌన్ కలర్. ఏమంటారు అది? గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మరి. గోల్డెన్ బ్రౌన్ కాదు, గోల్డ్ కలర్. అవేమో ఆనియన్స్ అనుకున్నావా? కాదు, అది కలర్ బ్రౌన్ కలరే కదా ఇది. బ్రౌన్ కలరే. ఉల్లిగడ్డకి అయితే అట్లా కదా. సగం సగం వస్తుంది దానికే, సగం సగం ఇంగ్లీష్లో. అదొకటి చూడాలి కాలే. ఇంకా
అమ్మ ఎంత బాగా రౌండ్ చేసుకుంటే అంత బాగా అది చీలుకోకుండా వస్తుంది అనమాట. ఒకటి చీలింది కదా, బాగా వచ్చినాయి లేదు అంతే. ఇవన్నీ బాగా వచ్చినాయి. ఇంకా మిగతావి కానీ ఇట్లా కాల్చుకుందామని మరి. మెల్లగా ఏమో నూనె కానీ కొంచెమే వేసుకోకూడదు, కొంచెం ఎక్కువ ఉంటే బాగా కాలుతాయి. మనం ఫస్ట్ బాగా వేసినప్పుడు నూనె బాగా కాలిందనమాట, అందుకని తొందరగా వేగినాయి. ఇప్పుడైతే కొంచెం నిదానంగా కాలుతున్నాయి చూడండి. నిదానంగా కాలితే కొంచెం పచ్చి లేకుండా ఉంటుంది అనమాట. పిండి లోపలంతా బాగా ఉడుకుతుంది. తొందరగా కాలినాయి అనుకుంటే లోపల పచ్చి పచ్చి ఉంటుంది. గులాబ్ జామున్ ఎప్పుడూ ఇంకా దీపావళికి చేసుకుంటుండే కదా. దీపావళి చేసుకుంటే సరే, దీపావళికి గులాబ్ జామ్ లేదు, స్వీట్ లేదు, అసలు పండుగలే సరిగ్గా చేయలేదు ఈసారి ఈ సంవత్సరంలో. ఇంటికి కూడా రాలే కదా. దీపావళికి ఇంటికి రాలేదు, సెలవులే కదా. పాకం కానీ రెడీ అయింది. ఇంకా లాస్ట్లో కొంచెం యాలకుల పొడి వేస్తారు, ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. దీంట్లో ఇంకా స్టవ్ అయితే బంద్ చేస్తున్నా. దీంట్లోనే కొంచెం నెయ్యి వేస్తా. ఏమో కొంచెం టేస్ట్ తెలుసా కదా, తినేటప్పుడు చూద్దాం బాగుంటుంది. ఊరికే కొంచెం వేస్తే ఏమి దానికి ఏం కాజాలకి వేస్తారు నెయ్యి ఇట్లా కదా, కాజాలు కాల్చేటప్పుడు వేస్తారు. ఇట్లా ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పాకం కానీ ఫుల్గా కలర్ఫుల్గా రెడీ అయింది. గులాబ్ జామ్ పాకం రెడీ. ఇంకా గులాబ్ జాములు కాలేదు ఒకటి లేట్ అనమాట. ఇంకా వేసేవిమా ఇది ఒక వాయి తీసేసి వేడి వేడి వేయకూడదా? పాకంలో వేస్తా. నూనె పోని అట్లా వేస్తున్నాము. నూనె ఎక్కువ పీల్చుకోవాలి. ఇప్పుడు ఇవి కాలినాయి కదా, ఇప్పుడు పాకంలోకి అయితే వేస్తాను. అప్పుడే దాంట్లో పడితేనే కలర్ చేంజ్ అయ్యాడు. కలర్ చేంజ్ అయితే పెద్ద సైజ్ అవుతాయి. స్మెల్ వస్తుంది కదా. నెయ్యి వస్తుందా లేదా నీకు? కొంచెమే ఇంకా నెయ్యి పిచ్చి పట్టింది దానికి. కొంచెమే అంటున్నారు. నెయ్యి బాగుంటుంది, స్మెల్ వస్తుంది. నువ్వు చూద్దాలే తర్వాత ఎంతగా కావాలంటే. స్మెల్ బయటకు వస్తుంది. నిజమా? రవి గులాబ్ జామున్లకి కొంచెం నెయ్యి వేయమనే. ఏమంటే కొంచెం వేసినా ఇంకా కొంచెం వేయి, ఇంకా కొంచెం వేయి అంటున్నాడు. బయటకు వస్తుందమ్మా. ఇంకా లేదా తినకూడదు అప్పుడే. ఇప్పుడే వేసినాం కదా. బయటకు వస్తుంది. వేసిన దానికి మంచి వాసన వస్తుంది. ఇంకా కొంచెం వేయి అంటున్నాడు. చిన్న సైజు చిన్నగా మరి వేసిన ఈరోజు బాగా వచ్చినాయా? తిని చూడాలి మీరు. తింటే కదా రౌండ్ బాగా వచ్చినాయి లేదు కదా లేదా అని. ఏం మెల్లగా పోతున్నావు మరి. కానీ తినేటప్పుడు వస్తాను సార్. ఇంకా అన్నం చేయాలి, ఇంకా అన్నం లేక చేయాల. టైం పడుతుంది, కొంచెం పాకం పీల్చుకోవాలి. కలపాలా ఇట్లా? ఏం కలపద్దు, కలిపేది కాదు అది. కూర అనుకుంటారు కలిపేసి. కొంచెం ఇట్లా అంటే బాగా ఎర్రగా ఇట్లా రౌండ్ అనే చేస్తున్నాం. దాని మీదకి వేయాలి రెడీ. ఊకే అట్లా అంటున్నాయి. అట్లా ఎత్తి అనకూడదు, తిప్పాలి అవి. డాడీతో తెప్పించింటారు గులాబ్ జామ్. డాడీకి వస్తుంది.
ఎట్లా వస్తుంది అందరికి వస్తుంది అవి కలిపే అవసరం లేదులే కదా. అట్లా అంటున్నా దాంట్లో పెట్టరాదు స్పూన్ ఉం? పైన పెట్టు. 5 లీటర్ల నూనె సరికి అయిపోతట్లుంది. ఇంకా అయిపోతుంది గులాబ్ జామున్కి అయిపోతుందా? మరి గులాబ్ జామున్ ఎక్కువ పట్టుకోదు. బాగా రెడ్డిగా బాగా ఎర్ర కాలాలి అవి. గులాబ్ జాములు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ వై అయితే కాలుతున్నాయి. ఇంకా సపరేట్ గిన్నెలోకి వేసి పాకం వేస్తాను లాస్ట్ వాయికి, ఎందుకంటే కళాయిలో పట్టదు కదా. ఈ గిన్నెలో కొంచెం పాకం తీసుకొని ఇంకా దీంట్లోకి అయితే వేసేస్తాం. అది ఎక్కువ ఫుల్ ఉంటే కానీ పాకం బాగా పీల్చుకోదనమాట. అందుకని గిన్నెలోకి అయితే సపరేట్ వేస్తాను ఇవన్నీ. ఏ గులాబ్ జామ్ రెడీ. రెడీ అయింది. మరి పాకంగా ఇంకా బాగా పీల్చుకున్నాయి. ఇంకా తిని చూడాలి పెడుతున్నాయి. రైకి పెట్టు ఎట్లుందో చెప్తాడు. మునిలే దాన్ని ఎంత ఇస్తావు మరి వెయ్యి ఎట్లే రసము సమంగా వేస్తావా తీసి మరి ఇంకా కొత్త ఆయిలా నూనె పాతదే సరిపోయినా కొత్తదే ఓపెన్ చేసి తిను రవి తిని చూడు చూడు రవి కాంతా చుట్టిందా టేస్ట్ ఎట్లుందా తిన్నాయిదే స్మెల్ బాగుందా నెయ్యి నెయ్యి వేసినారు మీ అవ్వ నెయ్యి తెచ్చి ఇచ్చేదానికి గులాబ్ జామ్లోకి నెయ్యి వేసినారు కదా నెయ్యి చూస్తేనే ఇంకా నెయ్యి వేస్తే బాగుంటుందని నెయ్యి నెయ్యి అంటున్నాడు బాగుందా రవి చల్లగైంది కదా గులాబ్ జామ్ ఒకసారి పోతాయి చిన్నవి సన్నగా దానికోసమే చేసిండేది మరి సూపర్ అందిరా చక్కెర సరిపోయిందా ఎక్కువైందా అన్ని సరిపోయినాయి కొంచెం తీగ అనిపించా నాకు తీయగా ఉండేలా లోపల బాగుందా పచ్చి పచ్చిగా ఉందా ఉడికిందా బాగుంది అరే ఉడికింది ఇంకా నానాలి కదా పచ్చి ఏం లేదు బాగుంది కదా కలర్ఫుల్ వచ్చింది గులాబ్ జామున్ పిల్లలు కనిపెట్టి వాళ్ళకి కొన్ని ఇంకా తీసినా ఇక్కడ ఉన్నాయి కదా ఇంకొద్దిసేపు మధ్యాహ్నం ఇప్పుడు ఎంత టైం నెయ్యి వేసిన దానికి ఆ టేస్టే వేరు చూడు పొయ్యి మీద అయితే అన్నంకి చారుకి పెట్టిన అన్నం చారు చేస్తున్నా ఈరోజు టమాటా చారు ఏంద్రవి నెయ్యేనా ఇది ఆయిల్ లాగా ఉండేది నెయ్యే మరి నెయ్యి పైన వేసినాం కదా మనం మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే పిల్లలకి ఎంత ఇష్టమైన గులాబ్ జామ్ అయితే చేసి ఇచ్చినా మరి వాళ్ళు అయితే తింటున్నారు మా పాప అయితే పండుకైంది అనమాట ఇంకా దానికోసమని ఇంకా రవి ఒకటి తింటున్నాడు మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్